ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృప చూపించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన వీడియోలో నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియచేయడం జరిగింది. అందులో ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. అసలుకి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. సో ఈ వీడియోలో రెండో విషయం, వాట్ హీ విల్ డూ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సో ఈ విషయం మనకు అర్థమవడానికి నేను కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను. తర్వాత మీ అందరూ నేను మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తాను. ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చి ఆయన ఏం చేశారంటే కనుక తండ్రిని బయలుపరిచారు. తండ్రి ఎలా మాట్లాడతారు, తండ్రి ఎలా బోధిస్తాడు, తండ్రి ఎలాంటి క్రియలు చేస్తాడు, తండ్రి ఎలాంటి కార్యాలు చేస్తాడు, తండ్రి ఏం కోరుకుంటున్నాడు, తండ్రి వద్ద ఎలాంటి మహిమ ఉంది. సో ఈ విషయాలన్నిటినీ కూడా తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని, తండ్రి యొక్క మూర్తిమంతాన్ని మనకి తెలియచేసినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన వచ్చి తండ్రిని బయలుపరిచాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మన జీవితంలోకి వస్తారంటే కనుక యేసు ప్రభుని బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడు. నేను బాగా చెప్తాను, మీరు బాగా ఆలకించండి. జీసస్ క్రైస్ట్ కేమ్ టు రివీల్ ఫాదర్ గాడ్. హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ టు రివీల్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని బయలుపరచడానికి, యేసు ప్రభుని చూపించడానికి, యేసు ప్రభు యొక్క గుణ గణాలని మనలోని ప్రజ్వలింప చేయడానికి, వ్యాపింప చేయడానికి, కనపరచడానికి, చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడు. చాలా రోజుల క్రితం నేను ఒక మిడ్ నైట్ నేను అలా పరుండి నా యొక్క బెడ్ మీద నేను ప్రేయర్ చేసుకుంటా అలా దేవుని కోసం ఆలోచన చేస్తానన్నమాట. సడన్గా నాకు దేవుడు ఒక మాట ఆయన తెలియజేశారండి. ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే కనుక, డూ యూ వాంట్ నో వాట్ ఈజ్ మై పర్ఫెక్ట్ విల్ అబౌట్ మ్యాన్? ఈ యొక్క సమస్త మనుషుల గురించినటువంటి నా పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని ఏంటో నువ్వు తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నావా అని చెప్పి దేవుడు నా హృదయంలో ప్రశ్న వేశారు. వెంటనే నేను చెప్పాను, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు నో, బికాస్ నీ యొక్క పరిపూర్ణమైన చిత్తం తెలిస్తే నేను ఇంకా సంతోషపరచవచ్చు కదా అని చెప్పి నేను ప్రభా ఏంటి నీ పరిపూర్ణమైన చిత్తం ఏంటి ప్రభా అని చెప్పి నేను ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఐ వాంట్ టు సీ జీసస్ ఇన్ ఎవ్రీ వన్. నేను ప్రతి ఒక్కరిలో యేసు ప్రభుని చూడాలనుకుంటా ఉన్నానని చెప్పాడు ఆయన. ఎందుకంటే తండ్రి చెప్తా ఉన్నాడు. వెంటనే నాకు చాలా ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఎందుకు యేసు ప్రభువునే కోరుకుంటా ఉన్నాడంటే కనుక మనం బైబిల్ మనం చదివితే కనుక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట యేసు ప్రభు కోసం పరలోకంలోంచి తండ్రి పలికినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద తండ్రిని యేసు ప్రభు సంతోషపరిచినంత స్థాయిలో, రీతిలో, విధంగా ఇంకెవ్వరూ చేయలేకపోయారు. సో కాబట్టి తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే అందరూ యేసు ప్రభులా మారిపోవాలి. అందరూ యేసు ప్రభులా మారిపోతే తండ్రికి పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైనటువంటి మహిమ ఆయనకి చెందుతుంది. కాబట్టి సో వెంటనే నేను ప్రభా మరి నేను యేసు ప్రభువులా మారిపోవాలి, నేను కూడా రెడీగా ఉన్నాను, మారిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. మరి నేను ఎలా మార్చబడతాను? దీనికి మరి పరిష్కారం, ఒక సమాధానం కూడా ఉండాలి కదా ప్రభు అని చెప్పి నా హృదయంలో నేను మరలా ఆయన ప్రశ్న వేసేటప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అందుచేతనే దట్స్ ద రీజన్ ఐ గేవ్ యూ ద హోలీ స్పిరిట్ అని చెప్పాడండి. అందుచేత నేను నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాను. అప్పుడు నాకు ఇంకా అర్థం అవడం ప్రారంభించింది. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినటువంటి ప్రతి లేఖన భాగాలు నా మదిలోనికి మెదలడం మొదలు పెట్టాయి. ఎందుకంటే యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు చూపించడం కోసం, యేసు ప్రభువుని చెప్పినటువంటి విషయాలు మనకి బోధించడం కోసం, యేసు ప్రభువులాగా మనల్ని మార్చడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం ప్రయాణం చేస్తామో మనం యేసులా మారుతాం. ఎప్పుడైతే మనం యేసులా మారతామో, యేసు ఎలాగైతే తండ్రిని సంతోషపరిచాడో, మహిమపరిచాడో, మనం కూడా ఆయనకి పట్టజాలనంత సంతోషాన్ని మనం తీసుకుని రాగలుగుతాం. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు నీకు పరిశుద్ధాత్మ దేవుని గురించి సరైనటువంటి అవగాహన, జ్ఞానం లేకపోతే నువ్వు ఎలా యేసు ప్రభువులా మారుతావు? నువ్వు యేసు ప్రభువులా మారకపోతే తండ్రిని నువ్వు ఎలా సంతోషపరుస్తావు? తండ్రిని నువ్వు సంతోషపరచకపోతే అసలు నువ్వు విశ్వాస జీవితంలో, క్రైస్తవ్యంలో ఉండడం వెనకాల ఉన్నటువంటి ఆ ఉపయోగం ఏంటి, రహస్యం ఏంటి? సో ఈ ప్రశ్నలన్నింటికి మన సమాధానం ఖచ్చితంగా యథార్థంగా మన హృదయంలో మనం చెప్పాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తారు అంటే గనక, ఈ వాంట్ టు రివీల్ జీసస్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్. ఆయన మన జీవితంలో, మనలో యేసు ప్రభువుని ఆయన ఏం చేస్తారంటే ఆయన బయలుపరచడం మొదలు పెడతారు. చాలా మందికి బైబిల్ బాగా చదివిన వాళ్ళకి ఈ అవగాహన ఉండొచ్చు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం దాల్చాడు. ఆయన యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆయన కన్య మరి అయినటువంటి గర్భంలోనికి వచ్చారు. కానీ యేసు ప్రభు అలా ఉండలే. ఆయన గర్భం దాల్చినప్పుడు ఉన్నటువంటి శిశువులాగే పరిశుద్ధాత్మ దేవునితో ఆయన ఉండలే. 33.5 సంవత్సరాలు, ఇంచుమించుగా 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభంలోనే మనం చూడొచ్చు. అంటే ఎంతకు ముందు 30 సంవత్సరాలు ఆయన ఎంతగా పరిశుద్ధాత్మ దేవునితో మమేకమైపోయాడో, కలిసి ప్రయాణం చేశాడో మనకి స్పష్టంగా ఆ 3.5 సంవత్సరాల పరిచర్య జీవిత విధానం మనం చూడడం ద్వారా గ్రహించవచ్చు. ఆయన పరిశుద్ధాత్మ చేత జన్మించడం వేరు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం వేరు. ఆయన జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోనే జన్మించాడు. కానీ ఆయన నడిచినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఈ భూమి మీద ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పని చేశాడు. ఆయన ఈరోజు విశ్వాసులైన, సేవకులైన అందరికీ నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేర్ ఈస్ 2 స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్. మనం బాప్తిస్మంలోనికి, రక్షణలోనికి రావడానికి వెనక రీజన్, బియాండ్ ద రీజన్, వెనకాల కారణం ఏంటంటే కనుక హోలీ స్పిరిట్ ఈస్ ద రీజన్. ఆయన మనకు గ్రహింపకపోతే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది, పరిశుద్ధాత్మ ద్వారానే మనం యేసు ప్రభుని రక్షకుడని గ్రహించాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు మనకు అజ్ఞానం. అయితే రక్షణలోకి వచ్చిన తర్వాత తీతుకు రాసిన పత్రికలో ఉంటది, పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క నూతన స్వభావాన్ని కలిగి చేయడం ద్వారానే, అంటే మారు మనసు. నూతన స్వభావం అంటే ఏంటంటే న్యూ మైండ్ వచ్చింది. యేసు ప్రభు రక్షకుడని గ్రహించాం, సువార్త అర్థమైంది. పునర్జన్మ సంబంధమైన స్థితి స్థాపన ద్వారా, అంటే బాప్తిజం ద్వారా మనం ఆ రక్షణని డిక్లేర్ చేసాం, మనం బాహాటంగా బయలుపరిచాం మనం. అయితే అక్కడితోనే అయిపోలే. అప్పటి నుంచి మనం పరిశుద్ధాత్మలో జన్మించినట్టు, తర్వాత మనం పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎదుగుతూ ఉంటాం. మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మనం ముందు కదులుతూ ఉన్నప్పుడు, ఆయన స్లోగా ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ని, యేసు ప్రభు స్వారూప్యాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క గణాల్ని మనలో నిర్మించడం మొదలు పెడతాడు, మన ద్వారా బయలుపరచడం మొదలు పెడతాడు. అందుకే పౌలు గల్తీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను ఒక మాట అంటాడు, ఆయన మరలా మీ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే గనక క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడాలని చెప్పి. సో ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక మాట నేను బైబిల్లో చదివి మిమ్మల్ని కొంచెం ముందుకి తీసుకెళ్లి పాయింట్ ని మీకు క్లియర్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎందుకు వచ్చారంటే కనుక యేసు ప్రభువుని బయలుపరచడానికి. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి నీకు తెలియకపోతే యేసు ప్రభు నీ జీవితంలో బయలుపరచబడ్డాడు. నేను మరలా చెప్పాను, యేసు ప్రభు బయలుపరచబడకపోతే తండ్రికి మహిమ, సంతోషాన్ని మనం తీసుకుని రాలేం. సో హోలీ స్పిరిట్ ఈస్ ద ఓన్లీ వే టు రివీల్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో యేసు ప్రభుని బయలుపరచాలంటే, చూపించాలంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మార్గం. సో చాలా సందర్భాల్లో నేను కొన్ని మాటలు నేను వింటా ఉంటాను. ఏంటా మాటలు అంటే కనుక, మేము కనిపెడతా ఉన్నామండి పరిశుద్ధాత్మ దేవుని కోసం అని చెప్పి అంటా ఉంటారు. సో ఒకవేళ అది నిజమో మరి కాదో నాకైతే కనుక ఆ స్పష్టత లేదు కానీ ఒక విషయాన్ని అయితే నేను వాక్యంలో నుంచి, తర్వాత నాకు ఉన్నటువంటి 10 సంవత్సరాల సేవా అనుభవంలో నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయం నుంచి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే కనుక, పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం కనిపెట్టడం కంటే
పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క సహవాసం కోసం ఎదురు చూస్తున్నాడనే సత్యాన్ని నేను గ్రహించాను. హీ వాజ్ లాంగింగ్ ఫర్ అవర్ ఫెలోషిప్. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే, మనం కనిపెడుతున్నాం, మనం ఎదురు చూస్తున్నాం, మనం అడుగుతున్నాం, పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభు అని చెప్పి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు అని చెప్పి మనం కోరుకుంటా ఉన్నామని మనం అనుకుంటా ఉంటాం. నో నో నో, యాక్చువల్లీ ద సీక్రెట్ ఈస్ హోలీ స్పిరిట్ ఈస్ లాంగింగ్ ఫర్ అవర్ ఫెలోషిప్. పరిశుద్ధాత్మ దేవుడే మన సహవాసం కోసం ఆయన కనిపెడతా ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలని, ఒకవేళ ఎవరైనా అలా ప్రార్థన చేస్తూ ప్రభువుని నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మతో నింపని మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక నేను మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. మీకంటే ఎక్కువగా, మీకున్న కోరిక కంటే రెట్టింపు, మీకున్న ఆశ కంటే రెట్టింపు, మీకున్న మంట కంటే రెట్టింపు ఆ యొక్క ఉత్సాహంతో పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం కనిపెడతా ఉన్నాడు. హీ వాంట్ ఫెలోషిప్ విత్ యూ. మీతో ఆయన సహవాసం చెయ్యాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. సో ఈ విషయాన్ని మీరు గ్రహించాలని తెలియజేస్తున్నాను. ఒక మాట నేను చదివేసి మిమ్మల్ని ముందుకి తీసుకెళ్లి నేను ఈ యొక్క పాయింట్ ని క్లోజ్ చేయాలనుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనం చదివితే గనక అక్కడ ఈ రీతిగా ఉంటది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవై నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. కొంచెం కాలం అయిన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పింది. ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు పిలుపు అడుగుతాడు, ప్రభా ఏంటిది, కొంచెం కాలానికి చూస్తావు, కొంచెం కాలానికి చూడమంటున్నావు, ఈ కన్ఫ్యూజన్ ఏంటి ప్రభు అని చెప్పి పిలుపు అడిగి ఏమంటాడంటే, ప్రభు మాకు తండ్రిని కనపరిచి మాకు అంతే చాలు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటే తెలుసండి, పిలుపు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పి ఆయన చెప్తారు. అయితే కొంచెం బాగా మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే కనుక 16th verse ఈ రీతిగా ఉంటుంది. ఇన్ ఏ లిటిల్ వైల్ యూ విల్ నో లాంగర్ సీ మీ అండ్ అగైన్ ఆఫ్టర్ ఏ షార్ట్ వైల్ యూ విల్ సీ మీ. కొంచెం కాలానికి మీరు నన్ను చూడరు, మరలా కొంచెం కాలం నన్ను చూస్తారు అని చెప్తున్నాడు ఆయన. ఎలా చూస్తారైనా నేను ఆల్రెడీ మొదటి విషయం చెప్పాను. ఏంటి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తను పంపమని నేను తండ్రిని వేడుకుంటానని యేసుప్రభు ప్రార్థన చేసినట్టుగా 14-16 నేను ఆల్రెడీ చెప్పాను. అయితే అక్కడ ఒక మాట నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడు అంటే సేమ్ టు సేమ్ యేసుప్రభు లాంటి వ్యక్తే, సేమ్ టు సేమ్ ఫాదర్ లాంటి వ్యక్తే. అందుకే కింద వచనాల్లో 14 వచ్చాయి అంటే తెలుసండి, తండ్రి నేను వారి యందు పరిశుద్ధాత్ముడు మేమందరం కలిసి నివాసం ఏర్పరచుకుంటామని చెప్తాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకేలాంటి తత్వాన్ని, ఒకేలాంటి వ్యక్తిత్వాన్ని, ఒకేలాంటి దైవత్వాన్ని, సమానత్వాన్ని, నిత్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకే యేసుప్రభు ఏమని చెప్తున్నాడు, కొంచెం కాలానికి మీరు నన్ను చూడరు. అంటే అర్థం ఏంటి, నేను సిలువ మరణానికి వెళ్ళిపోతున్నాను, తర్వాత నేను పరలోకానికి ఎక్కిపోతాను, అప్పుడు మీరు నన్ను చూడరు. అయితే కొంచెం కాలానికి మరలా మీరు నన్ను చూస్తారు. అంటే అర్థం ఏంటంటే మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడు పంపించబడతాడు, మీ యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయడం మొదలు పెడతారంటే నన్ను చూపించడం మొదలు పెడతాడు, నన్ను బయలుపరచడం మొదలు పెడతాడు. హోలీ స్పిరిట్ ఈస్ బిగాన్ టు షో జీసస్. యేసు ప్రభుని చూపించడం మొదలు పెడతారు. అందుకే యేసు ప్రభు చెప్తాడు, తర్వాత మీరు మరలా నన్ను చూస్తారు. అందుకే పౌలు చాట్ అంటాడు, ఏమని తెలుసండి, నేను అపోస్తులను కానా, నేను యేసు ప్రభుని చూడలేదా. పౌలు ఎలా చూశాడంటే యేసు ప్రభుని ఆ మాటలు చెప్తున్న టైంకి ఆత్మలో చూశాడు. ఆత్మలో ఎలా చూశాడండి, పరిశుద్ధాత్మ దేవుడు చూపించారు. సో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎంతమందికి యేసు ప్రభుని చూడాలనుందో, ఎంతమందికి తండ్రిని చూడాలనుందో నేను చెప్తా ఉన్నాను. మీ కోరికలన్నిటిని నెరవేర్చి మీ ఆనందాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచబడ్డాడు, అనుగ్రహించబడ్డాడు. మీరు ఆయనతో సహవాసం చేస్తే యేసు ప్రభుని చూడడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు.
ఏవేవో కఠినమైన కార్యాలు చేయవలసిన పనిలే. యేసు ప్రభుని చూడాలంటే పరిశుద్ధాత్మ దేవునితో మమేకమైపోతే చాలు. దానికి నువ్వు ఉపవాసాలే చేస్తావో, దాన్ని నువ్వు వేరే కార్యాలు చేస్తావో, ఏ కార్యం చేసినా అది నిన్ను పరిశుద్ధాత్మ దేవుడిని ఏకం చెయ్యాలి. అది ఒకవేళ ఏకం చేస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసు ప్రభుని చూపించడం ప్రారంభిస్తాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలని నేను మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇంకొక మాట నేను చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలోకి నడిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో ఈ మాట దేవుడు నాకు చాలా ప్రత్యేకంగా చెప్పారు. మరొక సందర్భంలో దేవుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఆయన పరలోకంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి రావాలంటే ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. సో ఆ శరీరాన్ని ఎబిల్ రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. 10వ అధ్యాయము 5వ వచనంలో ఉంటది, యేసు ప్రభువుకి ఒక శరీరాన్ని సిద్ధపరిచాడంటండి తండ్రి. ఈ భూమి మీద యేసు ప్రభు జీవించడానికి, ఈ భూమి మీద యేసు ప్రభు సంచరించడానికి, ఈ భూమి మీద యేసు ప్రభు పని చేయడానికి, తండ్రి చిత్తం చేయడానికి, సర్వ పాప మానవాళి పాప పరిహారార్థం చేయడానికి, సమాధాన పరిచర్య చేయడానికి, తండ్రితో మరల సృష్టిని ఏకం చేయడానికి, మానవులు ఏకం చేయడానికి ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఆయన శరీరంలో ఆయన నివసించి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనందరిని ఆయన ఏం చేశాడంటే తండ్రితో ఏకం చేశాడు. అయితే నన్ను దేవుడు ప్రశ్నిస్తూ ఏమని చెప్పాడు తెలుసండి? ఏమని అడిగాడు తెలుసండి? డూ యు నో నవీన్, నీకు తెలుసా యేసు ప్రభువుకి నేను శరీరం సిద్ధపరిచినట్టే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే పరిశుద్ధాత్మను పంపించడానికి కూడా నేను శరీరాన్ని సిద్ధపరిచాను, నీకు తెలుసా అని చెప్పి నేను అడిగాను. వెంటనే ప్రభా ఏంటి ఆ శరీరాలు అంటే కనుక వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరే ఆయన శరీరాలు. యు ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభుకి తండ్రి శరీరం ఎలాగైతే అమర్చాడో, సిద్ధపరిచాడో, మరలా అదే తండ్రి పరలోకంలో నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు స్పిరిట్ బీయింగ్స్, వాళ్ళ ఆత్మస్వరూపాలు వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ భూమి మీద పని చేయాలంటే దే నీడ్ ఫ్లెష్, వాళ్ళకి శరీరాలు అవసరం. వెంటనే తండ్రి అని దేవుడు చెప్తా ఉన్నాడు, మీరే ఆ శరీరాలు, మీరే ఆ సాధనాలు, మీరే ఆ నివాసాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మరలా చెప్తున్నాడు 3:16 తర్వాత 6:19 కూడా చెప్తా ఉన్నాడు, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా, పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీరు తెలుసుకోరా అని చెప్పి పౌలు మనల్ని ప్రశ్నిస్తాను. నేను చెప్తా ఉన్నాను, మనమే పరిశుద్ధాత్మ నిలయాలము, మనమే పరిశుద్ధాత్మ ఆలయాలము. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చి ఏం చేస్తాడంటే కనుక యేసు ప్రభుని బయలుపరుస్తాడు. ఆయన యేసు ప్రభుని నిర్మిస్తాడు. ఆయన యేసు ప్రభు స్వారూప్యాన్ని, యేసు ప్రభు గుణగణాల్ని మనలోకి ఆయన తీసుకుని వచ్చి మనల్ని నూతన పరుస్తాడు. ఆయన న్యూ క్రియేషన్ గా మారుస్తాడు. న్యూ క్రియేషన్ అంటే వన్ డే కాదు, అది వన్ డే అయిపోయే పని కాదు. ఎస్, మన స్పిరిట్ న్యూ చేయబడింది, బట్ అవర్ ఫ్లెష్ ఇస్ ఓల్డ్, డోంట్ ఫర్గెట్ ఇట్. నూతనమైన ఆత్మే మనం రక్షణలోకి రాగానే మన స్పిరిట్ అలైవ్ అయిపోతుంది, బ్రతికేస్తుంది. కానీ మన శరీరం అలైవ్ అవ్వట్లేదు కదా, మన శరీరం ఇంకా పాతదే కదా. మరి ఈ శరీరంలో ఉన్న పాత విషయాలు నూతన పరచబడాలి కదా, అది ఒకసారి అయిపోదు కదా. అయిపోదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తా ఉంటాడు. ఆయన పరిశుద్ధ పరచబడతాం. అందుకే మన రక్షణ రెండు విధాలుగా, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధ పరచబడుతున్నాం. సో పరిశుద్ధ పరచబడ్డం అనేది ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మరలా మీకు క్లియర్గా నేను చెప్తాను. ఆయన మన జీవితం ఏం చేస్తాడంటే యేసు ప్రభువుని బయలుపరుస్తాడు, యేసు ప్రభువుని నిర్మిస్తాడు, మనల్ని యేసు ప్రభు లాగా మారుస్తాడు. అందుకే యేసు ప్రభు ఎబ్రిల్ రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు, ఆయన అనేక మంది సహోదరులను మహిమకు తెచ్చుటకు. అంటే అర్థం ఏంటో తెలుసండి, మన పరలోకంకి వెళ్ళేసరికి మనం ఎలా మారిపోతామంటే యేసు ప్రభులా మారిపోతాం, తండ్రికి కుమారులుగా మారిపోతాం. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలని, తెలుసుకోవాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. హోలీ స్పిరిట్ ఈస్ కేమ్ టు రివీల్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు. థ్యాంక్ యూ. రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని నదిలాగా జమ్ము బోధక.